సో ఇవన్నీ అనవసరం. ఇప్పుడు ఇదేమైంది సడన్గా ముఖ్యమంత్రి గారు అన్నారు గబగబా అందరం బయలుదేరుతాం. ఇది ఒక ఏలమెర్రి. ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి చూస్తా అంటే కొంచెం తమాషా. ఇలా నిన్న జరిగిన మీటింగ్ని మీరు చూశారు, అవును. ఏమనిపించిందండి మీటింగ్ సారాంశంలో? అసలు ఇంతమంది అంటే దాంట్లో కూడా ఒక ఇది కొందరిని ఎందుకు పిలవలేదో అర్థం కాలేదు, కొందరిని ఎందుకు పిలిచారో కూడా అర్థం కాలేదు. పిలవటం ఏముందండి, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారిని కలుస్తానికి చైర్మన్ గారు అడిగారు, టైం అడిగారు, ఆయన ఇచ్చారు. చైర్మన్ గారికి ఇష్టమైన వాళ్ళందరినీ పిలుచుకున్నారు, తెలిసిన వాళ్ళను ఇష్టమైన వాళ్ళను వాటెవర్. ఆయన సినిమా ఇండస్ట్రీ అనుకున్న వాళ్ళందరినీ పిలిచాడు ఆయన. దాంట్లో ఏముంది, ఇంకా ఎందుకు పిలవలేదు అంటానికి మనం ఎవరు అడుగుతానికి. మరి ఇంకేముందండి, ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన దిల్ రాజు గారు పిలిచింది అనుకోవాలా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ అంతా కలిపి ఒక ఇష్యూని పరిష్కరించుకోవడానికి వెళ్ళినట్టు? చైర్మన్ గారు పిలిచినాడు. చైర్మన్ గారు ఎవరిని పిలిస్తాడు వచ్చారు అంతే అనుకోండి, నాకు తెలిసినంత వరకు, అంత విన్నంత వరకు నేను. మరి సినిమా ఇండస్ట్రీ అంతా ఒక రిప్రజెంటేషన్ లాగా అంతా దానికి చెప్పారు కదండి మొత్తం సినిమా అంటే. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ అంటే ఎవరు? దగ్గర దగ్గర 300 సినిమాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం. ప్రతి ప్రొడ్యూసరు సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మనకు 1000-2000 మంది ఉంటారు. వాళ్ళందరినీ మనం పిలవలేం. పనిచేసేవాళ్ళు మా వర్కర్స్ దగ్గర దగ్గర 30-40 వేల మంది ఉంటారు, వాళ్ళని పిలవలేం. సో ఈ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ మిగిలిన వాళ్ళు చేస్తే ఇంకా వాళ్ళు ఇంకా ఉంటారు, ఎవరిని పిలవాలి? అందుకని ఇప్పుడు ఏమైంది, మా కౌన్సిల్లో నుంచి కూడా విడిపోయి ఏంటి, ఓకే ఫెడరేషన్ లాగా కాదు సినిమా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి వాళ్ళు విడిపోయి కాదు, వాళ్ళు సపరేట్గా ఇంకోటి పెట్టుకున్నారు, ఒక వ్యవస్థ పెట్టుకున్నారు. పెట్టుకుని అంటే రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అంతా దాంట్లో ఉంటారు. సో ఇవాళ ఈ గత 2-3 ఏళ్ళుగా లైమ్ లైట్లో ఉన్నవాళ్ళు, గత 2-3 ఏళ్ళుగా ఉన్నవాళ్ళు అంతా కలిసి ఒక యూనిట్ చేసుకుని వాళ్ళే పబ్లిసిటీ చేసుకోవటం అన్నీ వాళ్ళు కలిసి పెట్టుకున్నారు అనమాట. నేను అనుకోవటం దానికి చైర్మన్ దిల్ రాజు గారు. ఓకే, దానికి కూడా ఇప్పుడు ఉన్నారో లేదో తెలీదు, ఒకప్పుడు ఆయనే దాన్ని ఆయన బ్రెయిన్ చేయలేదు. సో వాళ్ళందరినీ పిలిచారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా మెజారిటీ ఇప్పుడు రన్నింగ్ ప్రొడ్యూసర్స్, రన్నింగ్ డైరెక్టర్స్, ఎక్సెప్ట్ రాఘవేంద్రరావు గారు. మిగిలిన వాళ్ళంతా, రాఘవేంద్రరావు గారు కూడా ప్రొడ్యూసర్గా దాంట్లో ఉన్నారు. ఓకే, డైరెక్టర్గా కాకుండా ప్రొడ్యూసర్గా ఆ గ్రూప్లో ఉన్నారు ఆయన. సో ఆ గ్రూప్ నుంచి అందరినీ పిలిచారు. సో వాళ్ళే రన్నింగ్ ప్రొడ్యూసర్లే, వాళ్ళ లీడర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే. అందులో మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు, బట్ వాళ్ళు రన్నింగ్లో ఉన్నారు సినిమాలు. వాళ్ళ సక్సెస్ఫుల్ పేర్లన్నీ అందులో ఉన్నాయి. కదా సార్, సినిమా సక్సెస్కి తర్వాత ఇండస్ట్రీలో వచ్చిన సమస్యల పరిష్కారం సక్సెస్కి మధ్య ఏమి అది రెండు ఒకటే అంటారు? అంటే ఒకటి కాదు. అంటే యాక్చువల్ నిజం చెప్పాలంటే అందులో సగం మందికి సమస్యలు ఏంటో కూడా తెలియదు. సో అందుకని ఎవరు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆయన మీరు బ్రహ్మాండంగా చేశారంటానికి వెళ్ళక్కర్లా, స్టేట్మెంట్ ఇచ్చి కూర్చోవచ్చు ఇంట్లో. అవును. సో మనకి ఏమన్నా కావాల్సిందేమన్నా అడుగుతానికి వెళ్ళాలి. యాక్చువల్గా మనకి మేమంతా అనుకుంటాం, బయట మీరు మేము అందరం అనుకుంది ఏంటంటే జరుగుతున్న సమస్యకి పరిష్కారానికి వెళ్తున్నారేమో ఏమన్నా అనుకుంటాం. అసలు ఆ విషయం ఎవరు మాట్లాడలేదు, అసలు సంబంధం లేదు, ఆ విషయం మాట్లాడలే. ఆయన కూడా ఈ చిన్న విషయాలు పట్టించుకోవద్దని ఆయన చెప్పాడు. ఆయన ముందే చెప్పారు, అసెంబ్లీలో నేను వాటెవర్ నేను చెప్పిందంతా దానికి కట్టుబడి ఉన్నాను, అదే ఫైనల్ అని చెప్పారు ఆయన. అయిపోయింది. అది ఫైనల్ అయినప్పుడు ఇక మీటింగ్ అనవసరం కదా. బట్ ఇక్కడ మీటింగ్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేయడానికి నిన్న కట్టుకుని ఎందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది? అది లేదు, మరి మనకు తెలీదు. సరే ఏదో ఒకటి పాపం వెళ్ళారు, కలిశారు, వచ్చారు, ముఖ్యమంత్రి గారిని కలిశారు, ఆయన ఏదో చెప్పారు. అండ్ చాలామంది చాలా బ్రహ్మాండంగా జరిగింది అన్నారు మీటింగ్. దే ఆర్ హ్యాపీ విత్ దట్. వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉండాలి తప్ప మనకెందుకు బాధ మధ్యలో? కాదు సార్, ఒక 40-50 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీ దగ్గరగా ఉన్నారు. నేను అడుగుతుంది ఏంటి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండే సినిమాది ఏంటి, అంతకుముందు మనకు ఏముంది, ఇప్పుడు ఏం చేయబోతారు సార్? ఏం చేయటం అంటే ఏదో చేస్తాం తెలుస్తా ఏంటో. ఇప్పుడు మొన్న బాహుబలి తీసాం, మొన్న కల్కి తీసాం, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వచ్చాం కదా. మా త్రిబుల్ ఆర్ తీసాం, ఆస్కార్ దాకా వెళ్ళాం. సో ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్సే కదా. అంతకుముందు మనం ఇక్కడ ఆంధ్రదేశం దాటి కర్ణాటక దాటి బార్డర్ దాటలేదు మనం. ఇప్పుడు తమిళనాడుకు వెళ్ళి, తమిళనాడు ఇంతకుముందు ఉండేవాళ్ళం, మధ్యలో ఇప్పుడు మళ్ళీ వచ్చాం. హిందీ బెల్ట్ ఇప్పుడు ఏళ్తున్నాం. పుష్పాసులు ఎంత చేసిన హిందీ సినిమాల రికార్డులు అన్నీ బ్రేక్ చేసేసింది. డబ్బింగ్ సినిమా అయ్యండి, హిందీ సినిమా ఇంతవరకు ఏ సినిమా చేయనంత దానికి ఎక్కువ చేసింది. సో మనం స్టాండర్డ్ అమెరికాలో కూడా అట్లాగే చేస్తుంది అది. సో రికార్డులు బ్రేక్ చేస్తున్నాం కదా.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంటే అంతే అది. ఇంకా పెరగాలి, ఇంకా యూరోప్లో కూడా రావాలి, లండన్లో కూడా రావాలి, ఇంగ్లాండ్లో కూడా రావాలి, ఆస్ట్రేలియాలో రావాలి, ప్రపంచం అంతా రావాలి. అంటే సినిమా క్వాలిటీ కాదు మనకి, అంటే సినిమా సినిమా క్వాలిటీ అయితేనే వాళ్ళంతా చూస్తారనేది. క్వాలిటీ లేకపోతే వాళ్ళు చూస్తారా అంటే క్వాలిటీ. ఇప్పుడు మనకి 250 సినిమాలు ఇందాక చెప్పినట్టు అవుతున్నాయి. 30-40 సినిమాలే కదా ఇక్కడ ఆడినా, అక్కడ ఆడినా కానీ బయటికి వెళ్ళేది. మొత్తం అన్ని సినిమాలు వెళ్ళట్లా. సో ది స్టాండర్డ్ ఉన్న ఫిలిమ్సే బయటికి వెళ్తాయి, అన్ని సినిమాలు వెళ్ళవు. సో అదే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనేది. సార్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే అది గ్రాఫిక్సా లేకపోతే దానికి పెట్టిన గ్రాఫిక్స్ పెట్టుబడా అంటే అవసరమైతే గ్రాఫిక్స్ లేకపోతే కథాంశమా సార్? సార్ కథాంశమే ఫస్ట్. కథాంశం గ్రాఫిక్స్తో కూడిన కథాంశమా, ఫ్యామిలీతో కూడిన కథాంశమా, హాస్యంతో కూడిన కథాంశమా, ఇది యాక్షన్తో కూడిన కథాంశమా అని ఉంటాయి, రకరకాలు ఉంటాయి. సైంటిఫిక్ కథాంశమా, దేనికి అవసరమైన గ్రాఫిక్స్ అది చేస్తామా, అది మనం ప్రజెంట్ చేసే విధానం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉందా లేదా, అంటే కెమెరా వర్క్ కానీ, ఎడిటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, అంటే ఏదో చుట్టేసినట్టు ఉందా, లేకపోతే మనకి ఆ స్టాండర్డ్లో ఉందా, రియాలిటీకి దగ్గరగా ఉందా, రకరకాలు. ఒకటి రియలిస్టిక్ సినిమాలు అవ్వచ్చు, ఒకటం నార్మల్గా అసలు మనం ఊహించనేది జరిగే సినిమాలు అవ్వచ్చు, ఇంకోటి సైంటిఫిక్స్ కొత్తగా ఉండొచ్చు, ఆలోచించి ఉండొచ్చు. అలాంటివన్నీ మనం వాళ్ళ స్టాండర్డ్లో తీస్తున్నామా లేదా. అంటే దానికి ముఖ్యమంత్రి గారితో సమావేశం జరగాల్సిన అవసరం ఉందా అంటారు? ముఖ్యమంత్రి గారు అంటే మీరు మాకు సపోర్ట్ చేయండి చేస్తా అన్నారు, అయిపోయింది కదా, సింపుల్, ఒక మాటలో అయిపోయింది అది. సార్ ఇక్కడ సినిమాకి సంబంధించింది మన పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాం, ఎందుకు సార్ హిందీలో కలెక్షన్స్ ఆ విధంగా పెరుగుతున్నాయి? అంటే ఇక్కడ నార్మల్గా వస్తున్న సినిమాలకు కూడా హిందీలోన, అంటే అంతకుముందు మీరు ఎప్పుడైనా చూసారు సార్ ఈ హిందీలోన ఈ విధంగా కలెక్షన్స్ మనకు పెరగడం అనేది? లేదు, ఈ మధ్యకాలంలోనే పెరిగింది. ఎందుకు సార్ అది ఆ కథాంశం ఎందుకని వాళ్ళు అంత కనెక్ట్ అవుతున్నారండి మనకి? అంటే మనకి హిందీలో మీకు ఈ డాకు సినిమాలు, గీకు సినిమాలు బాగా ఎక్కువ ఉండే గతంలో. షోలే దగ్గర నుంచి షోలే కానీ, డాకు సినిమా, మేరా గాంవ్ మేరా దేశ్, అటువంటి సినిమాలు అన్నీ విపరీతం కలెక్ట్ చేస్తుండే. మంగళ డాకు, టొంగల్ డాకు, ఏదో డాకు, ఈ డాకు, ఆ డాకు అని చాలా సినిమాలు అండి. అది మధ్యలో పోయింది, మధ్యలో పోయి సాఫిస్టికేటెడ్ సినిమాలు వచ్చినాయి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమా వచ్చేటప్పటికి మళ్ళీ ఉంది, అది రూరల్ అర్బన్ అంతా మీకు ఆ సినిమాలు ఎక్కువ చూస్తారు. మొన్న చూడండి, మొన్న గదర్ అని ఒక సినిమా వచ్చింది, గదర్ 2, అది విపరీతంగా చేసింది. స్త్రీ 2 అని ఒకటి వచ్చింది, అవును, అది దగ్గర దగ్గర ఇట్టాగే చేసింది, అది టాప్ లిస్ట్లో ఉంది. అది మాసెస్కి అట్రాక్ట్ చేసి, మన విఠలాచార్య గారి సినిమా లాగా ఉంటుంది అది. అవును, స్త్రీ 2. బుల్బులయ్య 2 3 ఒకటి వచ్చింది, అది ఇట్లాగే ఉంటుంది, అది కొంచెం అది చేసింది, బాగా చేసింది. సో అక్కడ ఏంటంటే మళ్ళీ మాస్ సినిమాలు చూడటం మొదలెట్టారు. ఇది అవుట్ అండ్ అవుట్ మాస్, మనకంటే మనకి ఇది మామూలు సినిమా లాగా ఉండేది, అందుకని మన కలెక్షన్ తక్కువ ఉంది. వాళ్ళకి ఇది అసలు విపరీతంగా ఎక్కేసింది. ఆ డబ్బింగ్ గిబ్బింగ్ చూసేసరికి ఎక్స్ట్రాడినరీగా ఉంది అది. వాళ్ళ స్టాండర్డ్లో వాళ్ళకి కావాల్సిన మసాలా మొత్తం ఉంది. ఆ మసాలా చూసేసరికి అసలు అతిగా అదే పెరిగిపోయింది, విపరీతంగా చేసేసింది డబ్బులు. అంటే ఇక్కడ కలెక్షన్స్ కంటే అక్కడ మొత్తం 4 ఇంతలు 3 ఇంతలు ఉంది. సార్ ఒక్కసారి నేను వెనక్కి వస్తాను. ఇప్పుడు నిజంగా ఇటువంటి సమస్యలు వచ్చేటప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఉంది మనకి, తర్వాత ఎఫ్డిసి ఇప్పుడు ఎలాగా ఉన్నారు, అంటే ఏది ముందు ప్రయాణం చేయాలి, ఏది వెనక్కి చేయాలి, ఇప్పుడు ఒక చర్చ ఒకటి ప్రారంభమైంది. అసలు ఏంటంటే సమస్య వచ్చినప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంది? అంటే ఫిల్మ్ ఛాంబర్ పాత్ర ఏంటి? సమస్యలు ఏదైనా ఫిల్మ్ ఛాంబర్లో సాల్వ్ అయిపోతాయి. గవర్నమెంట్తో సమస్యలు అంటే ఎఫ్డిసి కోఆర్డినేట్ చేస్తుంది. నాకు తెలిసి గవర్నమెంట్తో ఏ సమస్యలు లేవు, మనకి ఉన్నాయి సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యల గురించి నిన్న ఎవరో మాట్లాడలేదు. నిన్న మాట్లాడలేదు. పైగా సమస్యల కోసం వెళ్ళినట్టు కూడా లేదు. సమస్యల కోసం వెళ్ళాలంటే ఛాంబర్లో మీటింగ్లో పెట్టి ఛాంబర్లో నుంచి ఓ రెజల్యూషన్ తీసుకుని వెళ్ళాలి అక్కడికి, ధర్మంగా అయితే. అటువంటిది ఏమీ చేయలేదు. కౌన్సిల్లో కూడా చేయాలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా చేయాలి. చేయాలనుకుంటే అన్ని చోట్ల చేసుకుని అందరినీ కలుపుకొని వెళ్ళాలి. వర్కర్స్ ఫెడరేషను అంటే ఇండస్ట్రీ సమస్యలు అనుకుంటే, లేదనుకుంటే ఇదేంటంటే ఇప్పుడు సినిమా నిర్మాతలు కానీ వాళ్ళ ఆర్టిస్టులకు కానీ ఉన్న సమస్యలు అనుకున్నారు, లేదా రన్నింగ్ ప్రొడ్యూసర్లు అనుకున్నారు, ఏదో వాట్ ఎవర్ అనుకున్నారు, రన్నింగ్లో ఉన్న వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు వెళ్ళారు. తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే నేను ఇండస్ట్రీ అని నేను చెప్తాను, 40 ఏళ్ళ నుంచి ఉన్నాను నేను, 15 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి సినిమాలు తీయట్లా. నాకు ఏం తెలిసి వచ్చి అక్కడ నన్ను పిలవలేదని నేను ఇక్కడ కూర్చుని అన్ని పుల్లలు పెట్టి చెడగొడతాను తప్ప మనం చేసేది ఏముంది. ఇవాళ వాళ్ళు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఈ లాస్ట్ 3 years నుంచి సినిమాలు తీసిన వాళ్ళు, కాబట్టి వాళ్ళకి ఇవాళ సమస్య తెలుస్తుంది. ఓకే, నేను నిన్నటి సమస్య చెప్పగలను కానీ ఇవాళ సమస్య నేను చెప్పలేను.
సో నన్ను పిలవలేదు అంటాం కంటే తెలిసిన వాడిని వెళ్ళటం బెటర్. బట్ ఏంటంటే ఎక్కువ మంది వెళ్తే టూ మెనీ కుక్ స్పాయిల్ ద బ్రాత్ లాగా అంతమంది వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదో అవసరమైన వాళ్ళు 10 మందో 5గురు వెళ్ళేసి చెప్పుకుని వచ్చేస్తే అయిపోయేది. పిలిచిన వాళ్ళు కూడా వెళ్ళలేదు కదా. ఐ డోంట్ నో వాళ్ళ రీజన్స్ ఏంటో మనకు తెలియదు కదా. సార్ మొత్తం సమస్య ఎంత అంటే పుష్ప అనేది 2 అనేది ఒక సినిమాకి సంబంధించి సంజయ్ థియేటర్ సమస్య, తొక్కిసలాట, కేసులు, కోర్టులు ఇవన్నీ. దీని సినిమా ఇండస్ట్రీ సమస్యగా దాన్ని ఎక్స్పోజ్ చేయటంలోన అది లేదుగా. ఎందుకు ఎక్స్పోజ్ చేశారో తెలియదు కానీ నిన్న జరిగింది అది కాదు కదా. ఆ సమస్య కోసం వాళ్ళు వెళ్ళలేదు. సో ఇప్పుడు నిన్న నేను అన్నది ఒక మనిషి కోసం ఇండస్ట్రీ తల వంచిందని నేను అన్నానని ఎట్లా ఉంటారు మీరు అన్నారు. నిజమే, ఎందుకంటే వాళ్ళు వెళ్ళలేదు కదా దానికి. అవును, ఇండస్ట్రీ కోసం వెళ్ళా. బట్ వీళ్ళు అనుకున్న మనసులో వీళ్ళందరూ దానికోసం వెళ్ళారు నిజం చెప్పాలంటే నా ఉద్దేశంలో. బట్ అక్కడికి వెళ్ళినాక ఆయన మాట్లాడే అవకాశం లేదు, వీళ్ళు అది మాట్లాడలేదు. సందర్భం అయితే అదే, అంతే కదా. సందర్భం అయితే అదే. ఇప్పుడు ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కష్టం లేదు, లేదా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాల్సిన వేదిక కాదు. సో ఏదైనా కానీ అది కాదు కాబట్టి నేను తప్పు, వాళ్ళు రైటు. ఆయన ఏమీ చేయలేదు, ఆయన వల్ల అయింది కాదు ఇది. మామూలుగా జనరల్గా ఇండస్ట్రీ వెళ్ళాల్సి వచ్చింది, ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చారు, అంత సింపుల్. సరే, ఇలా జరిగితే పుష్ప ఘటన నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ తరలిపోతుంది అనేది ఒక బ్లాక్ మెయిలింగ్ లాంటిది ఒక వాయిస్ వినిపిస్తున్నాయి. అంత వీక్గా ఉందండి. నేను ఇందాక చెప్పాను కదా, నాలాంటి పని లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో, రాష్ట్రంలో. మాకేముంది, నేను తరలి వెళ్ళిపోతాను, నేను వెళ్తా, ఏమన్నా అవుతుందా ఇండస్ట్రీకి? 20 వాళ్ళు ఎవరో స్టేట్మెంట్ ఇస్తే ఏమవుతుంది? ఎవరు వెళ్ళేది? ఎవరికాళ్ళ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, సినిమాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ సినిమా తీసేవాళ్ళు ఎంతమంది? అందరూ బయటికి వెళ్ళి తీసుకుంటున్నారు, అట్లా వెళ్ళి తీస్తారేమో. దీనిండి ఎవరు వెళ్తారు? వెళ్ళమనండి, నష్టం ఉంది. మేము హైదరాబాద్కి రావడానికి 40 ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీ రావడానికి. ఇంత కష్టపడితే వచ్చింది ఇక్కడికి. ఈ డ్యాన్సులు నేర్పించి, ఫైట్లు నేర్పించి, యూనియన్లు పెట్టి, సినిమాలు తీసి, స్టూడియోలు కట్టి ఒకటి చేసాము. అన్ని కష్టాలు